మిత్రులారా, ఈ పరిస్థితుల్ని మీరందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. కోడికత్తి శ్రీను విషయం ఇవాళ నేను వాళ్ళ ఊరెళ్ళి జనపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు తెలుసుకుని ఆ విషయంలో ఏం చేయగలము అనేది గట్టిగా ఆలోచించడం జరిగింది. మీరంతా చూస్తే జనపల్లి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందే బలైపోయినటువంటి మొట్టమొదటి బాధితుడు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం తప్పించిపోయినటువంటి ఒక అభిమానిని, ఆయన కోసం ప్రాణాలు సైతం అడ్డం వేసి ప్రాణాలను కూడా పణంగా పెట్టి ఒక సంఘటనకు పాల్పడి దాని ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి సానుభూతి రావాలని, ఆ సానుభూతి ద్వారా ఓట్లు రావాలని, ఆ రకంగా ఆయన ముఖ్యమంత్రి కావాలని చెప్పి తపన పడి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఒక సంఘటనకు పాల్పడినటువంటి జనపల్లి శ్రీనివాస్ ఇష్యూని, ఆ సంఘటనని మసిబూసి మారేడుకాయ చేసి పచ్చి అబద్ధాలు చెప్పి ఒక దళిత యువకుడి జీవితాన్ని అన్యాయంగా చిదివేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ఆ కేసు వివరాలు తెలుసు. ఆ కేసులో ముఖ్యమైనటువంటి పత్రాలని మీ అందరికీ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు తీరిగ్గా అనలైజ్ చేసుకోండి. మీరు ఏమైనా దాని మీద ప్రశ్నలు అడగదలుచుకుంటే కూడా నేను వివరంగా మీకు చెప్తాను. తర్వాత ప్రశ్నలు తర్వాత తీసుకోండి. తర్వాత ప్రశ్న మీకు ఇచ్చిన కాగితాల మీద ప్రశ్నలు తర్వాత ఎదురుగానే అన్నారు. ఆ కుర్రాడు 90 రోజుల తర్వాత బెయిల్కి అర్హుడైనప్పటికీ కూడా దాదాపుగా 150 రోజుల తర్వాత బెయిల్ తెచ్చుకుంటే మళ్ళా ఆ బెయిల్ని వెంటబడి మరీ హైకోర్టులో క్యాన్సిల్ చేయించి 5 సంవత్సరాల పాటు జైల్లో ఉంచి అతని కుటుంబం పూర్తిగా ఆర్థిక ఇబ్బందులకి, సామాజిక ఇబ్బందులకి లోనయ్యే పరిస్థితిని తీసుకొచ్చారు. ఇదంతా ఎవరో ఒకరిని చేస్తే వేరు. ఆయనకు అత్యంత అభిమాని, ఆయన కోసం ప్రాణాలు పోగొట్టుకోవడానికి కూడా సిద్ధపడినటువంటి మనిషికి ఆయన ఇచ్చినటువంటి, ఆయన తీర్చుకున్నటువంటి రుణం ఇది. ఆంధ్ర పోలీసులకి సహకరించమన్నారు. సరే, మొత్తానికి అఫీషియల్గానో అనఫీషియల్గానో మాట్లాడి చాలా అబద్ధాలు చెప్పారు. ఎన్ఐఏ పోలీసులకి అయితే ఇంకా పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆయన ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఎన్ఐఏ పోలీసులకి పచ్చి అబద్ధాలు చెప్పారు. అవన్నీ కూడా మీరు ఆ కాగితాలు చూస్తే మీకే అర్థమవుతుంది, నేను వివరించక్కర్లా. తన అబద్ధాలు సాక్ష్యం చెప్పడానికి వెళ్తే తను చెప్పినటువంటి అబద్ధాలన్నీ ఎక్కడ బయటపడిపోతాయన్న భయంతో ఈ రోజున విచారణకు రాకుండా, సాక్ష్యం చెప్పకుండా కేసుని పిటిషన్ మీద పిటిషన్లు వేసి వాయిదాలు వేస్తూ ఆ కేసు విచారణకే రాకుండా చేస్తున్నారు. ఈ రకంగా ఒక యువకుడి భవిష్యత్తుని చిదివేసినటువంటి మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి వారో తెలియక ఆయన్ని గుడ్డిగా అభిమానించే అభిమానులు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఆయన ఎటువంటి వ్యక్తో తెలిసి మసలకోమని చెప్పి నేను వాళ్ళందరికీ తెలియాలి అని చెప్పి ఈ కేసు గురించి ఇంత వివరంగా చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు మన సమాజాన్ని 5 ఏళ్లలో ఎటు తీసుకుపోయారో మన అందరం కళ్ళారా చూసాం. అటువంటి మనిషి చేతుల్లో మన భవిష్యత్తుని, మన పిల్లల భవిష్యత్తుని ఉంచడం ఎంత ప్రమాదకరమో మన అందరం ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ నేను మనవి చేసేది, మళ్ళీ ఒకసారి ఆలోచించండి. ఈ కోడికత్తి ఇన్సిడెంట్ సీన్ ఒకటే కాదు, ఇలాంటివి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన
స్వభావాన్ని బయటపెట్టుకున్నారు. వాటన్నిటినీ సమయం వచ్చినప్పుడు ఒక్కటొక్కటిగా ప్రజల ముందుకి, మీడియా ముందుకి తీసుకొస్తాం. చాలామంది అంటూ ఉంటారు, మీరేం చేస్తారండి, ప్రజలు మారిపోయారు, ప్రజలు చెడిపోయారు, రాజకీయాలు కలుషితం అయిపోయినాయి, మనం ఏమీ చేసే పరిస్థితి లేదు అనే నిరాశ నిస్పృహలు చాలామంది వెలుగుస్తూ ఉంటారు. నేను అటువంటి అభిప్రాయంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటాను, తీవ్రంగా విభేదిస్తా. నా దృష్టిలో ప్రజలు ఎప్పుడూ చెడిపోలా, ఎప్పుడూ చెడిపోరు. ప్రజల విజ్ఞత మీద, వాళ్ళ తెలివితేటల మీద, వాళ్ళ మంచితనం మీద నాకు పూర్తిగా నమ్మకం ఉంది. నేను నా 60 సంవత్సరాల జీవితంలో, 35 సంవత్సరాల వృత్తిపరమైన జీవితంలో చెడ్డవాళ్ల కంటే చాలా ఎక్కువ సంఖ్యలో మంచి వాళ్ళనే చూశాను. కాబట్టి ప్రజల మంచితనం మీద, ప్రజల విజ్ఞత మీద నా నమ్మకం ఎప్పటికీ సడలదు. కాకపోతే ప్రజలకి అర్థం చేయించి చెప్పడంలో విఫలమైతే మాత్రం మనమే నిందించుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికైనా మిత్రులారా, ప్రజలే ఫైనల్. అంతే తప్ప పంచాంగాలో, గ్రహాల్లో, దేవుళ్ళను నమ్ముకుని సమాజాన్ని గాలికి వదిలేరు. సమాజ భావి నిర్మాతలు ప్రజలే. వాళ్ళ మీదే మనం నమ్మకం పెట్టుకోవాలని దృఢంగా విశ్వసించే మనిషినే. దేశం అంటే సరిహద్దులో, దేశం అంటే మట్టి కాదు అన్నారు. దేశం అంటే సరిహద్దులు కాదు, దేశం అంటే దేవుళ్ళు కాదు, దేశం అంటే కేవలం కొన్ని విశ్వాసాలు కాదు, అలాగే దేశం అంటే నాయకులు మాత్రమే కాదు, దేశం అంటే ప్రజలు. కాబట్టి ఆ ప్రజల విజ్ఞతకే నేను ఈ రోజున అప్పీల్ చేస్తున్నా. ఇదంతా కోడికత్తి శ్రీను, జనపల్లి శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళందరికీ కావాల్సింది న్యాయం. అతను చేసింది పొరపాటు, నేను దాన్ని సమర్థించడంలా. కానీ దాన్ని ఒక ఘోరమైన నేరంగా చిత్రీకరించి టెర్రరిస్టుల మీద పెట్టే సెక్షన్లు పెట్టి ఎన్ఐఏని రప్పించి వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్ మొత్తం ఉపయోగించి పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రంలాగా ఆ కుర్రాడిని 6 ఏళ్ల పాటు బెయిల్ రాకుండా చేసి అతని జీవితాన్ని అంధకార బంధురం చేశారు. అతను చేసిన పొరపాటుకి పడాల్సిన శిక్ష కంటే ఇప్పటికే కనీసం 3 రెట్లు 4 రెట్లు జైలు జీవితం అనుభవించాడు. ఇలాంటి వాళ్ళకి నా అనుభవంతో నాకు చేతనైన సహాయం చేసి వాళ్ళని నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే జనపల్లి శ్రీనివాస్ లాంటి వందలు వేలాదిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బాధితుల్ని, వారికి అండగా ఉండి నాకు చేతనైనంత సహాయం చేసి వాళ్ళందరినీ, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ కన్నీళ్ళని తొడవడానికి నా శాయశక్తులా ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. అంతేకాదు అందరి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీలోని వారు, ఆయన ప్రభుత్వం చేసినటువంటి అక్రమాలని, అన్యాయాల్ని బయటపెట్టి వాటిలో కూడా న్యాయం జరిగేదాకా పోరాడతానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇప్పటికే బయటపడినటువంటి అక్రమాల కేసులు ఒక కొలిక్కి వచ్చేదాకా వెంటబడాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉండాలి, సహకరిస్తూ ముందుకు పోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాను. మిత్రులారా, ఏటు విజయసాయిరెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన దర్శకత్వంలో దాదాపు 25 ఏళ్ల క్రితం 25 కోట్ల అక్రమ డబ్బుతో కొన్నటువంటి సెకండ్ హ్యాండ్లో కొన్న సండూర్ పవర్ ప్రాజెక్టుతో మొదలైన జగన్మోహన్ రెడ్డి గారి అక్రమ ఆర్థిక సామ్రాజ్యం ఈ రోజున లక్షల కోట్ల విలువకు చేరింది. సాక్షి, భారతీ సిమెంట్స్, సరస్వతి పవర్, మంత్రిమాల్, యాగా కంపెనీ ఇలాంటివే కాకుండా
ఆఫ్రికా దాకా విస్తరించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనుచరులు చేసినటువంటి దోపిడీ సొమ్ముని చట్టపరంగా కక్కించేదాకా ప్రజలందరూ వదిలిపెట్టకుండా ఈ పోరాటం సాగాలి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ పోరాటంలో ప్రజలందరూ పాలు పంచుకోవాలి. ఎందుకంటే ఈ డబ్బంతా ప్రజలదే. ఇది ఆయన కష్టపడి సంపాదించిన సొమ్ము కాదు. ఈ డబ్బంతా ప్రజల దగ్గర దోచుకున్నది. ఆయన మొదలుపెట్టినటువంటి సెకండ్ హ్యాండ్ సండూర్ కంపెనీ 25 కోట్లతో మొదలు పెడితే దాంట్లో 2004-2005 సంవత్సరం వచ్చేసరికి దాదాపు 700 కోట్ల రూపాయలు అందులోకి విదేశాల నుంచి